తెల్లారింది, టిఫిన్లు చేస్తున్నారు. ఇటు పక్కకేమో జంపన వాగు కాడికి వచ్చిన జంపన వాగు కాడ పనులు ఎట్లెట్లు నడుస్తున్నాయి, ఏం కథ, అసలు ఎంతవరకు పూర్తయినాయి అవన్నీ చూద్దాం పండి. జంపన వాగుల నీళ్లు జాతరప్పుడు ఇడుస్తారు. ఇప్పుడైతే జంపన వాగుల పూడికే తీస్తున్నారు. మొత్తం అంతా లేవెల్ చేసిన తర్వాత జాతర కన్నా ముందు మొదలు 3 రోజుల ముందు లేకుంటే ఒక 4-5 రోజుల ముందు పబ్లిక్ని బట్టి నీళ్ళని ఇడుస్తారు. ఆ 5 రోజుల ముందు నీళ్ళు ఇడవాలనన్నా 4 రోజుల ముందు నీళ్ళు ఇడవాలనన్నా లక్నవరం చెరువులకెంచి నీళ్లు రావాలి. లక్నవరం చెరువులకెంచి ఒక 6 రోజులు ప్రయాణం చేసి నీళ్లు జంపన వాగులకెంచి పోతాయి. కాబట్టి జాతర కన్నా ముందు 10 రోజుల ముందు జంపన వాగులకి అంటే లక్నవరంలకెంచి నీళ్ళు ఇడిస్తే 6 రోజులు ప్రయాణం తర్వాత నీళ్ళు ఈడిదాకా వచ్చేస్తాయి. జంపన్న వాగు ఎర్రటి నీళ్ళతోటి ప్రవహిస్తుంది అని కథలు చదువుకుంటాం మనము. ఇది జంపన్న వాగు జాతర కోసం సిద్ధం చేస్తున్నారు. జంపన్న అంటే సమ్మక్క కొడుకు, సారలక్కకు తమ్ముడు. ఇవి ఏవైతే ఇట్లా స్తంభాల లెక్క కట్టినరో పోళ్ళ లెక్క వీటన్నిటికీ కూడా మొత్తం నల్లలు ఉంటాయి. నల్లలు ఇడుస్తారు. ఈడ నీళ్ళ పైన స్నానాలు చేసేటోళ్ళు పైన చేస్తారు. నీళ్ళ కిందకు వచ్చి జంపన వాగుల మునగాలనుకున్న వాళ్ళు జంపన వాగుల మునుగుతారు. మంచిగానే గట్టిగానే పూడికే తీస్తున్నారు. ఇటు దిక్కు కొన్ని పనులు అవుతున్నాయి. చూస్తే ఇటు దిక్కు అంతా సమానం కొంచెం అయిపోయింది. అటు దిక్కు ఇంకా చేస్తున్నారు. మొత్తం మట్టి అంతా తీసిండ్రు చూడండి. వచ్చిన పబ్లిక్ ఎవ్వరికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగొద్దన్న ఆలోచనతోటి ముద్దుగా పూడిక తీసుడే కాదు, మొత్తం ఆడికీడికి అంతా కూడా ఒక దగ్గర లోతు, ఒక దగ్గర వంపు, ఒక దగ్గర మలుపు ఉన్నట్టుగా కాకుండా ఆడికీడికి మొత్తము స్నానాలు చేసే ఘాట్ ఏదైతే జంపన వాగులు ఉన్నదో ఈ స్నానాల సైడ్ అంతా కూడా ఎవ్వరు కూడా నీళ్ళకి దిగినాము. ఎందుకంటే ఎవ్వరు నీళ్ళకి దిగినా అంటే మేడారం జాతర అంటేనే కొలుపుల జాతర అంటారు. ఈ కొలుపుల జాతరలో చాలా మంది దేవుడు వచ్చేటోళ్ళు అందరూ వచ్చి జంపన్న వాగుల దేవుడు వచ్చి వాళ్ళ ఇంటికి సంబంధించిన ముచ్చట్లన్నీ కూడా ఇగో ఈడనే అడుగుతారు. కష్టాలు, సుఖాలు, పెళ్ళిళ్ళు, పేరెంటాలు, పిల్ల జల్ల గొడ్డు గోద ఏది మాట్లాడాలనుకున్నా ఈడనే మాట్లాడతారు. ఈడనే దేవుడు వచ్చేటోళ్ళని అందరినీ తీసుకొచ్చుకొని ఈడనే వాళ్ళు అమ్మవారిని వాళ్ళ పేరు మీదకి తీసుకొచ్చుకొని చెప్పిపించుకుంటారు. వాళ్ళ ఇంటి బాధ అంతా కూడా చెప్పుకుంటారు. వాళ్ళ కష్టం సుఖం అంతా మాట్లాడుకునేది గీడనే. ఏదన్నా కోరుకుంటారా, ఇల్లు కావాలి, ఇల్లు కట్టుకోవాలి, పిల్లలు కావాలి, పిల్లలు లేరు, 10 ఏళ్ళు అయింది పెళ్ళై పిల్లలు ఉడతలేరు అనుకున్న వాళ్ళు కూడా ఈ జంపన్న వాగులో దేవుడు వచ్చిన వాళ్ళు ఊరికేంచి వాళ్ళకి ఎవరైతే నమ్ముకుంటారో వాళ్ళని తీసుకొని వచ్చి జంపన్న వాగుల స్నానం చేసి ఈడనే ఈ నీళ్ళనే వాళ్ళకి దేవుడు వచ్చి మొత్తం వాళ్ళ ఇంట్లోకి ఉన్న కష్టమంతా కూడా మాట్లాడుకుంటారు. ఇగో ఈ పూజ చెయ్యమ్మా, ఇది చెయ్యమ్మా, మంచి అవుతుంది చెడు అవుతుంది అని ఇట్లా మన ఊర్లలో చెప్పుకుంటారు కదా కొలుపు. అగో అట్లా అంతా చెప్పుకునేటటువంటి జంపన్న వాగు. అమ్మవార్లను దర్శనం చేసుకోవాలంటే మొదలు ఈ జంపన్న వాగులోనే స్నానాలు చేస్తారు. కాబట్టి ఎవరికి ఏ కష్టం రాకుండా, ఎవరు ఎటువంటి తప్పిపోవుడు, అటుపోవుడు, ఇటుపోవుడు ఇసుంటి జరగకుండా మొత్తం అంతా లెవెల్ చేసేసి ఈ లెవెల్ నీళ్ళనే నీళ్ళు ఇడుస్తారు లక్నవరం నుండి. కాబట్టి పనులన్నీ నడుస్తున్నాయి చూడండి. ఇగో ఇక్కడ దిక్కు నుండి పూడిక తీస్తున్నారు. ఇటు లొంతున్నట్టున్నది, ఇటు సైడ్ వేపిస్తున్నారు. జేసీబీలు అన్నీ వచ్చి మంచిగా పనులు చేస్తున్నాయి అమ్మ. ఇప్పుడు ఏదైతే మనం రాగి చెట్టు చూస్తున్నామో ఆ రాగి చెట్టుకు ఒక చరిత్ర ఉన్నదా అని చెప్పిన కదా నేను. ఆ జంపన్న రక్తము ఈ వాగుల పారుతుంటే మొత్తము వాగంతా కూడా ఎర్రగా వారిందట. అందుకని ఇప్పటికీ కూడా జంపన్న వాగులో నీళ్లు ఎర్రగానే ఉంటాయి అనేటటువంటి ఆలోచన కానీ, ఆ ఎర్రగానే ఉండేటటువంటి నీళ్లు రావడం అనేది కానీ జరుగుతూ ఉంటుంది. అట్లా ఎర్రగొచ్చుడు అంటే నిజంగా రక్తం నీళ్ళు రావు ఇప్పుడు ఏమి, కానీ నీళ్ళు మాత్రం ఎర్రగానే ఉంటాయి. ఎందుకంటే అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ స్వామి యుద్ధంలో ఆయనని వెనక నుండి ఓడిస్తే ముందుకు పరిగెత్తుకొని వచ్చి ఆ చెట్టు కింద కూర్చున్నాడట ఆయన. అంటే సమ్మక్క సారక్క వాళ్ళందరూ యుద్ధం చేసినప్పటి నుండి మొదలుపెట్టి ఇప్పటిదాకా ఆ చెట్టు అట్లనే ఉన్నది. ఆ చెట్టును ఇప్పటికీ కూడా జంపన వాగులు ఉన్న రాగి చెట్టు కిందకు వచ్చి దండం పెట్టుకొని ఆడ మొక్కుకొని అన్నేళ్ళు నిలబడ్డ చెట్టు ఎట్లయితే గట్టిగా నిలబడి
ప్రజలకు ఇప్పటికి కూడా నీడనిస్తున్నదో అట్లా మన కుటుంబాలు కూడా ఉండాలని ఆ చెట్టుకు దండం పెట్టుకుంటారు. మన కుటుంబాలు నిలబడాలి, మన పిల్లలందరూ చక్కగా ఉండాలి, గొడ్డు గోదా చల్లగా ఉండాలని ఆ చెట్టుకు దండం పెట్టుకుంటారు. ఇగో ఇది జంపనవాగు కాడ జరుగుతున్న పనులు. ఈ నల్లల కింద స్నానాలు చేసేటోళ్ళ కోసము నల్లలు ఏవైతే పెట్టినరో అవన్నీ మొత్తం ఇటు దిక్కు కూడా పెట్టినరు, రోడ్డు దాకా పెట్టినరు. యువతల బంధుకు కూడా అట్లనే పెట్టినరు, మస్తు నల్లలు పెట్టినరు, రోడ్డు దాకా పెట్టినరు. ఎంతమంది వచ్చినా కూడా సరిపోయేటట్టుగా నీళ్ళకి మొత్తం లోపలికి వచ్చి స్నానాలు చేసుకుంటే వాళ్ళు స్నానాలు చేసుకోవచ్చు. పైననే చిన్న పిల్లలు ఉంటారు, భయపడతారు, నీళ్ళకి దిగమంటారు, అసలు పైననే స్నానాలు చేయించుకోవచ్చు. అట్లా పెడుతుండ్రు. నీళ్ళల్లో మాత్రం పూడిక తీస్తుండ్రు. నీళ్ళు మాత్రం జాతర ముందు ఒక 5-6 రోజుల ముందు నీళ్ళు ఇడుస్తారు. ఇది ముచ్చట. నడువుండి ఇక ముందుకు పోదాం.